హలో అండి, ఎక్కడ ఏ ఊరు మీది? ఉరిచింతల. ఈ నియోజకవర్గమేనా? ఈ నియోజకవర్గమే. మూడు ఎలా ఉంది, జనాల మూడు ఎలా ఉంది ఏంటి? ఇక్కడ వచ్చేసి మళ్ళీ వైసీపీ జెండా ఎగురుతుంది మళ్ళీనా? ఓకే. 2019లోనే మేము ఈ తాడపత్రి అడ్డాను కైవాసం చేసుకున్నాడు మా ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు. ఇంకా దానికి తిరుగులేదు. ఇంకా రాబోయే ఎలక్షన్ కూడా దీన్ని ఎవరు స్వాధీనం చేసుకోలేదు. అవునా? వాళ్ళు ఎంతమంది మీరు? మేము కాంట్రాక్ట్ చేస్తున్నాం. కాంట్రాక్టరా? ఏంటి గవర్నమెంట్ నుంచి ఏమన్నా పథకాలు అందుకున్నాయా? అన్ని పథకాలు వస్తాయి. బెనిఫిట్ ఎవరైనా కానీ, నేనే కాదు ఎవరైనా కానీ బెనిఫిట్స్ ఎలిజిబుల్ అయి ఉంటే ప్రతి ఒక్కరికి వస్తుంది. దాంతో ఎటువంటి వేరే ఆలోచన లేవు, లంచగొండితనం లేదు, ఏం లేదు. మరి డెవలప్మెంట్ లేదు చాలా మంది అంటూ ఉంటారు. ఎక్కడ డెవలప్మెంట్ లేదు? అదే రోడ్లు బాగాలేదంటారు, ఇండస్ట్రీస్ రాలేదంటారు, ఎంప్లాయ్మెంట్. ఒక్కటి ఆలోచించాలి. అతని ఇండస్ట్రీ 40 years అన్నాడు పాలిటిక్స్ లో. మనకి బైఫర్కేషన్ జరిగినప్పుడు మనకు డెవలప్మెంట్ ఎక్కడ ఉన్నది? అట్ ద సేమ్ టైం కరోనా 2 years వచ్చింది. ఎలా డెవలప్మెంట్? ఆయన ఏం చేశాడు? 2 years కరోనాలో బయటకు వచ్చాడు. ఆయన ఎక్కడైనా బయటకు వచ్చాడా? బయట రాలేదు. సో ఇక్కడ మనకు సోర్సే లేదు, డెవలప్మెంట్ ఎక్కడ వస్తుంది? నేను పుట్టక ముందే అక్కడ తమిళనాడు ఎక్కడ ఉండేది రాజధాని, తర్వాత హైదరాబాద్ పోయింది. అట్లా ఫ్యూచర్లో పోతాయని ఏదో 3 విన్నాడు ఇక్కడ మన సీఎం సార్. దీని డెవలప్మెంట్ కాదంటారా? పెట్టారు సరే, ఏం చేశారు అది కూడా ముఖ్యం కదా. ఏం చేయాలా? ఇప్పుడు కరోనా అన్నారు, కర్నూలు రాజధాని దగ్గరికి వెళ్ళొచ్చాను నేను. అది స్టార్టింగ్ కాలే కదా. ఇప్పుడు న్యాయ రాజధాని అన్నాడు. సో దానికి ఇంకా టైం పడుతుంది కదా. ఇప్పుడు మేము ప్రకటించింది ఎంత 1 year 2 year అయింది. దానికి చేసేయాలి ఎంత టైం పడుతుంది? 40 years లో అతను చేసినప్పుడు ఎంత డెవలప్ చేసినాడు? సిగ్గు పోతుంది. అమరావతి పోయినప్పుడు నేమైనా దానికి అసెంబ్లీకి పోయినప్పుడు కంపల్సరీలో మా ఊరు పల్లెటూరులో పోయినా కూడా కంపల్సరీ తగలవు, బండికి కార్కి కంపల్సరీ తగలవు. దాన్ని తగులుతుంది బండి. జగన్ సార్ ఎట్లా పోతున్నాడో ఏమో నాకు అర్థం కావట్లేదు. ఆ కంపల్సరీలో ఆ ఏరియా పోతే సిగ్గు పోతుంది. ఆయన చేసిన మళ్ళీ 40 years నెక్స్ట్ అన్నాడు, కాదని చెప్పట్లే. మిగతాలు తప్ప మిగతా వాళ్ళకి మేము లేనట్టు లేదు. ముసలిళ్ళకి మిగతా బీదలకు సాయం చేస్తాం అంతవరకే. మిగతా కరెంటు బిల్లులు అవి దాచి డబ్బులు పెరిగినాయి, అన్ని ప్రతి ఒక్కటి పెరిగినాయి. గ్రానైట్ పేట అసలు ఏం లేవు. ఇక్కడేనా? ఇక్కడే సార్, తాళపత్రి కాన్స్టిట్యూన్సీ. ఫస్ట్ టైం ఓటరా? లేదు సార్, రెండోసారి. ఇంతకు ముందు వేసావు? ఎప్పుడు వేసావు? 2019లో వేసినా సార్. 19లో వేసావా? వేసినా సార్. ఏంటి యూత్కి ఎలా ఉంది మరి ఇక్కడ? ఇక్కడైతే కనుక యూత్కి ఏంటి కనుక ఈయన చూసినాము, ఆయన చూసినాం సార్. జేసీ ప్రభాకర్ రెడ్డి సార్ది చూసినాము, పెద్దారెడ్డిది చూసినాము. కాకపోతే పెద్దారెడ్డి సార్ వచ్చినా కానీ కొట్టాట్లయితే ఏం లేవు. డెవలప్మెంట్ కావాలి కదా. ఈ పోలవరం ఆగిపోయాయి చెప్పేది. ఇక్కడ ఇంకా ఈ రాజధాని అనేది ఏంది లేకుండా పోయి చెప్పేది. వాళ్ళు రైతులు ఇచ్చిన వాళ్ళు భూములు ఏం గోడు, వాళ్ళ గోడు ఏం. ఏమ్మా, ఎంత సంపాదిస్తావు? ఎంత వస్తుంది? 100, 150. 100, 150 వస్తుంది. అంతే. పొద్దు నుంచి ఇలా ఎండలో కూర్చుని ఉంటావు. ఎండలోనయ్యా. మీ ఇంటి ఆయన ఏం చేస్తాడు? మా ఇంటి ఆయన లేడు సార్. లేడు. మరి నీకు వితంతు పింఛన్ వస్తుందా? వస్తుంది సార్. ఎంత వస్తుంది? 3000. 3000 వస్తుంది. ఏ ఊరు మీది? ఈ ఊరే. ఎలా ఉంది వ్యాపారం? ఏముంది లేదు సార్, మాకేమి సార్ ఏం వ్యాపారం ఏం లేదు. ఏంటి రోజుకి ఎంత గిట్టుబాటు అవుద్ది? ఏం సార్ రోజు 700, 600, 500కేం భయం లేదు సార్. అంతే, మాదైతే సరిపోతుంది సార్. సరే, అయితే ఈ మాట చెప్పు, పథకాలు వస్తున్నాయా? వస్తున్నాయి సార్. ఏమొస్తున్నాయి సార్? మరి 45,000 వస్తుంది. పిల్లలకు వస్తాండి. పిల్లల చదువులు కూడా అయిపోయినాయి. పిల్లల చదువులు అయిపోయినాయి. ఇది సార్ ఒక్కసారి వేయలేదు సార్, అన్ని వేసేసినారు సార్ మళ్ళీ. సో హ్యాపీ అయితే? సరే సార్. మరి ఇప్పుడు ఎలక్షన్ వస్తుందిగా? వస్తాయి సార్. మరి ఏంటి మళ్ళీ వాళ్ళకే వేస్తున్నారా లేకపోతే మార్పు కోరుకుంటున్నారా? ఏం సార్ అప్పుడు చూస్తాం సార్. అప్పుడు బట్టి చూద్దాం. అంతే సార్. ఓకే, డన్. చలో.